వ్యభిచారం చేయాలంటూ ప్రియుడు ప్రియురాలిపైన ఒత్తిడి తెచ్చాడట. వ్యభిచారం చేయకపోతే చంపేస్తానని చెప్పాడట. చివరాఖరణ మద్యం మత్తులో ఆ ప్రియురాలిని చంపేశాడు కూడా. ఎంత దారుణం చూడండి. నమ్మి వచ్చినటువంటి ఆ మహిళని ఏకంగా వ్యభిచార కూపంలోకి దించి వ్యభిచారం చేసి తనకి డబ్బులు సంపాదించి పెట్టాలని చెప్పి ఒత్తిడి చేశారట. ఈ ఘటన మీరు చూడండి, అక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తే ఇంతలా దారుణాతి దారుణంగా తనని వ్యభిచార కూపంలోకి లాగాలని చూశాడు. చివరాఖరణ ఒప్పుకోకపోవడంతో తనని హతమార్చాడు కూడా. ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లాలో చాలా దారుణంగా ఈ విషయంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్యభిచారానికి అంగీకరించలేదని ప్రియుడి చేతిలో ఒక వివాహిత బలైపోయింది. ఇక ట్విస్ట్ ఏంటో తెలుసా? రాజోలు మండలం బి సావరంలో ఈ ఘటన చోటు చేసుకుంటే, అయితే భర్త అంటే ఇక్కడ ఆ వివాహిత ఎవరైతే ప్రియురాలుగా చెప్పబడుతున్న వివాహిత ఉందో ఆల్రెడీ తనకు పెళ్ళైపోయింది. పెళ్ళైనటువంటి భర్తతో విభేదాలు ఉన్నాయని చెప్పి తన ప్రియుడైనటువంటి షమీతో మళ్ళీ కలిసి ఉంది. షమీతో కలిసి ఉంటోంది, సహజీవనం చేస్తోంది ఆ వివాహిత. అయితే నిన్న రాత్రి గొడవ జరగడంతో కత్తితో ఆ వివాహితని పొడిచి చంపాడు ఆ షమీ అయినటువంటి ఆ దుర్మార్గుడు. నిజంగా తనతో పాటుగా అడ్డొచ్చినటువంటి తల్లిని, అన్నని కూడా దాడి చేశాడు. ప్రస్తుతానికి షమీ పైన కేసు నమోదు చేసి గాలిస్తున్నారు పోలీసులు. మీరు చూస్తున్నారు విజువల్స్ లో, అక్కడ పోలీసులు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చేరుకొని, ఫోరెన్సిక్ అధికారులు అక్కడ చేరుకొని ఆ సంఘటన స్థలం నుంచి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాలని, క్లూస్ ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దారుణంగా చెప్పడానికి నాకే సిగ్గనిపిస్తోంది. అక్కడ వివాహిత పెళ్ళైపోయింది, భర్తున్నాడు, భర్తతో విభేదాలని చెప్పి ఇంకో ప్రియుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఆ ప్రియుడు ఆ అమ్మాయిని వ్యభిచార కుప్పంలోకి దించడం ఏంటి? వ్యభిచారం చేయమని ఒత్తిడి తీసుకోవడం ఏంటి? వ్యభిచారం చేయకపోవడంతో హతమార్చడం ఏంటి? ఇలా ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి. రకంగా చూడండి, చూడడానికి ఎంత చక్కగా ఉందా అమ్మాయి. వాడు కూడా వానికేం పోయే కాలం, వాడు చక్కగానే ఇంగానే కనబడుతున్నాడు.